హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సీతారామం' 49వ భాగం. సీత, నువ్వు ఇంక ఇంట్లోనే ఉండి బాగా తింటూ రెస్ట్ తీసుకో. అప్పుడే నీ ప్రెగ్నెన్సీకి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. కావాలంటే చూడు, సంయుక్త ప్రెగ్నెన్సీ హెల్త్ ఎంత బావుందని చెప్పారు డాక్టర్. నీ గురించి కూడా అలా చెప్తేనే కదా మేము ఎలాంటి దిగులు లేకుండా ఉంటాము అంది కమల. అవును సీత, వదిన చెప్పింది కూడా నిజమే. ఇంట్లోనే ఉంటే సమయానికి నీకు కావలసిన ఫుడ్, జ్యూస్లు, పండ్లు ఇలా ఏదో ఒకటి ఇస్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము. ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలా చూసుకోగలుగుతాము? అందులో ఈ విషయం ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు వదిన వాళ్ళు. నీ కడుపు చూడు, కొంచెం ముందుకొచ్చింది అంటూ నవ్వుతూ చెప్తూ, ఇప్పుడు నిన్ను చూస్తే పెళ్ళైన వాళ్లే కాదు, పెళ్ళి కాని వాళ్ళు కూడా నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తారు అంది మంజుల. సీత ఆలోచనలో పడింది. రామ్, నువ్వైనా చెప్పు అంటుంది కమల. రామ్ కూడా సీతని చూస్తూ, సీత రామ్ని చూస్తుంది. రామ్ కళ్ళతోనే సైగ చేస్తాడు ఒప్పుకోమని. సీత నవ్వుతూ, సరే అత్తయ్య, మీరెలా చెప్తే అలా చేస్తాను, కానీ ఒక కండిషన్ అంటుంది సీత. ఏంటా అని అందరూ చూస్తుంటారు. నన్ను బలవంతంగా అది ఇది తిను అని చెప్తూ ఉండకూడదు అంది సీత మూతి ముడుచుకొని పెట్టుకుంటూ. సరేలే, నువ్వు ఉంటానని ఒప్పుకున్నావుగా, అదే చాలు అంటుంది మంజుల. మరొక వైపు నారాయణ మనుషులు రామ్ కుటుంబాన్ని ఒక కంట కనిపెడుతుంటే వాళ్లను రామ్ మనుషులు ఇంకో కంట కనిపెడుతుంటారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సీతను కాలు కింద పెట్టనివ్వకుండా గంటకి 2 గంటలకు ఏదో ఒకటి నచ్చ చెప్పి మంచి ఫుడ్ ఇస్తున్నారు. సీతకి కూడా వామిటింగ్స్ తగ్గడం, అదే విధంగా కొంచెం కొంచెం ఆకలి పెరగడం వల్ల వాళ్ళు పెట్టింది ఒక్కోసారి వద్దు అనకుండా తింటోంది. ఇంట్లో రెస్ట్, టైంకి ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు ముందు కంటే సీత కొంచెం బొద్దుగా కనిపించడం మొదలైంది. సీత ఆఫీస్కి రావడం లేదని నారాయణకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మరొక వైపు. కానీ ఎందుకు వెళ్ళడం లేదు అని నారాయణ కనుక్కోమని చెప్పాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ విషయం మాత్రం తెలియడం లేదు నారాయణ మనుషులకు. నారాయణకు అంతకంతకు కోపం పెరుగుతుంది. ఇటు కౌశల్ కూడా ఈ విషయాలు పట్టించుకోకపోవడం వలన చాలా స్ట్రెస్కి గురవుతున్నాడు నారాయణ. బాలరాజు కుటుంబాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేదా నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటున్న సమయంలో నారాయణకి కరెక్ట్గా కాల్ వస్తుంది. హా, చెప్పు అంటాడు లిఫ్ట్ చేసి. నారాయణ అవతలి వాళ్ళు చెప్పిన మాటలు విని గట్టిగా నవ్వుతాడు. మంచి మాట చెప్పావురా, వాళ్ళనెవ్వరిని వదలను, మీరు వాళ్ళని గమనిస్తూనే ఉండండి. సార్, మీరు ఎలా తప్పించుకుంటారు? నేను చూస్తాను. బాలరాజు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అని మళ్ళీ గట్టిగా నవ్వుతుంటాడు నారాయణ. మరొక వైపు రామ్, నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు మహేష్. అవును మహేష్, కానీ నువ్వు ఫ్యామిలీ మొత్తాన్ని రిస్క్లో పెడుతున్నావు రామ్ అంటాడు సుధీర్. ఈ ఒక్కసారి మాత్రమే రిస్క్. మనం ప్లాన్ చేసిన విధంగా జరిగితే ఖచ్చితంగా పని జరిగిపోతుంది. ఆ ఏర్పాట్లన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. వాడెప్పుడు ఏం చేస్తాడో అని మనం ఎదురు చూసి ఆ తర్వాత వాణ్ణి దెబ్బతీయడం, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకే మనం వేసిన ఉచ్చులో వాణ్ణి పడేలా చేశాను. కానీ రామ్, మరి సీత అంటాడు మహేష్. సీత రాదు. సీత ప్లేస్లో ఇంకొకరు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. తనని ఈ రిస్క్లో ఇన్వాల్వ్ చెయ్యలేను. టెన్షన్లోనూ భయంలోనూ ఏమైనా జరగరానిది జరిగితే ఇంట్లో అందరూ బాధపడాలి. అంతేకాదు, నన్ను ఈ జన్మలో క్షమించరు. మరి సీతకు తోడుగా అంటాడు సుధీర్. ఇంకెవరు? ఆలు, సుక్కు. ఆలు కూడా వద్దా? ఆలు, సంయుక్త, సీత ముగ్గురు ప్రెగ్నెంట్ రా. నేను సీత గురించి మాత్రమే స్వార్థంగా ఆలోచిస్తాను సుధీర్ అన్నాడు. అలా కాదు రామ్, కానీ ముగ్గురి ప్లేస్లో అరేంజ్ చేయాలి మనుషులంటే కష్టం కదా అని అడుగుతున్నా. అవన్నీ నేను ఆల్రెడీ మనుషులకి చెప్పాను. సో
మీరు దీని గురించి టెన్షన్ పడి ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఈ ప్లాన్ మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి అని సీరియస్గా చెప్పాడు రామ్. హా, సరేరా అన్నారు ఇద్దరు. మళ్ళీ ముగ్గురు చెకప్ సమయం వచ్చింది. చెకప్ చేసుకొని వచ్చారు. ముగ్గురి కండిషన్ బాగుందని చెప్పారు డాక్టర్. సీత గురించి కొంచెం కంగారు తగ్గిందని చెప్పారు డాక్టర్. కమల సంతోషపడుతుంది ఇప్పుడు. అందరూ కమల వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. రామ్ అందరినీ పిలుస్తాడు మాట్లాడటం కోసం. ఏంటి రామ్, అందరితో ఏదో మాట్లాడాలి అన్నావు అని అడిగింది కమల. మామ్, మనమంతా కలిసి ఒకరోజు బయటికి వెళ్ళాలి. ఎక్సెప్ట్ సంయుక్త, సీత, ఆలు అన్నాడు రామ్. ఏంటి ఇంత సడన్గా అని అందరూ రామ్ వైపే విచిత్రంగా చూస్తున్నారు. కానీ ఇంత సడన్గా ఎందుకు? అది కూడా వీళ్ళ ముగ్గురిని ఒంటరిగా వదిలి. ఇప్పుడు వదిలే రామ్. అందరి డెలివరీస్ అయ్యాక బారు వాళ్ళ కుటుంబం అండ్ ఆలు కుటుంబం అందరూ కలిసి ఒక 10 రోజులు బయటికి వెళ్దాం. ఫ్యామిలీ ఔటింగ్ లాగా కూడా ఉంటుంది అంది కమల. మామ్, అది తర్వాత, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అన్నాడు రామ్. ఎందుకు రామ్ అంత ఖచ్చితంగా చెప్తున్నావు? నేను ఒక మొక్కుకున్నాను. అందుకే అందరూ కలిసి ఆ గుడికి వెళ్ళి అక్కడ పొంగలి పెట్టి రావాలి. అది కూడా సంయుక్త శ్రీమంతానికి ముందుగానే అన్నాడు రామ్. ఏంటి రామ్, నువ్వు మొక్కుకోవడం ఏంటి? ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు అన్నాడు బాలరాజు అనుమానంగా. సమయం వచ్చాక చెప్దామని సైలెంట్గా ఉన్నాను డాడ్, అంతే, మరేం లేదు. ఎప్పుడు వెళ్ళాలి రామ్? చెప్తాను మామ్. ఆల్మోస్ట్ ఈ ఫ్రైడే వెళ్దాం, మీకందరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోతే అన్నాడు రామ్. సరే, ఆలోచించుకొని చెప్తాంలే అంది కమల. ఈరోజు ట్యూస్డే మామ్, ఇంకో 2 రోజులుంది. కానీ మీ అభిప్రాయం రేపు చెప్తే నేను ఏర్పాట్లు చేసుకోగలను అన్నాడు రామ్. సరే రామ్, మాట్లాడి చెప్తాంలే. ఇంకందరు లేవండి, భోజనాలు చేతురు అంది కమల. సీత మాత్రం రామ్ వైపే అనుమానంగా చూస్తోంది. రామ్ మాటల్లో కొంచెం టెన్షన్, తడబాటు కనిపించింది సీతకు. అంతేకాదు, ఈ మొక్కు గురించి సీతకి కూడా చెప్పనే లేదు. అలా ఆలోచిస్తూ రామ్ వైపే చూస్తూ ఉంది. ఏంటి సీత అలా చూస్తున్నావు అంటూ పక్కన వచ్చి కూర్చుంటాడు రామ్. మీరు నిజంగానే మొక్కుకున్నారా? ఏం, మగవాళ్ళు మొక్కులు మొక్కకూడదా? అలా అని మీ దేవుళ్ళు ఏమైనా చెప్పారా? సీత, మళ్ళీ మాట్లాడుకుందరు, వచ్చి తిను టైంకి అంది కమల ఇంతలో. హా, పద, రాత్రి మాట్లాడుకుందాం అన్నాడు రామ్. అలా సీత తినడానికి వెళ్ళినా రామ్ మాటలే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. రాత్రి సమయం 9 గంటలు. ఫోన్ మాట్లాడి గదిలోకి వచ్చిన రామ్కు సీత ఏదో ఆలోచిస్తూ కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఏంటి సీత, ఇంకా ఆ మొక్కు గురించే ఆలోచిస్తున్నావా అంటూ పక్కన కూర్చుంటాడు. అవును రామ్ గారు, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఎందుకేంటి? మీరు చెప్తున్నప్పుడు మీ మొహంలో కంగారు క్లియర్గా కనిపించింది, అందుకే అంది సీత. రామ్ ఆ మాటకు, నా మనసుని ఎంత బాగా అర్థం చేసుకున్నావు సీత అని మనసులో అనుకుంటూ, అదేం లేదు సీత అన్నాడు పైకి మాత్రం. లేదు, మీరేదో దాస్తున్నట్లు నా మనసు చెప్తుంది, నిజం చెప్పండి రామ్ గారు. సరే అయితే ఆ రామ్ గారులో గారు తీసేసి రామ్ అని పిలు, అప్పుడు చెప్తా ఆ సీక్రెట్ అన్నాడు రామ్ సీతని చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ. మీరు దేనిని దేంతో ముడిపెడుతున్నారో చూసారా అంది సీత. నేనంతే, నువ్వు పిలు అన్నాడు రామ్. అబ్బా ప్లీజ్ రామ్ గారు, నన్ను ఈ సమయంలో టెన్షన్ పెట్టకండి. ఈ మధ్య అత్తయ్య అమ్మ ఇద్దరి ముఖంలో కొంచెం సంతోషం చూశాను, నేను హెల్దీగా ఉన్నానని అంది సీత మొహం ముడుచుకుంటూ. అయ్యో నా బంగారమే, నిన్ను ఎలా డైవర్ట్ చేయాలి, నన్నేం డైవర్ట్ చేయకండి అంటూ అలిగింది సీత. డైవర్ట్ చేయడం కాదు, నిజంగానే ఇంకో విషయం చెప్పనా, నువ్వు ఇలాగే చప్పీగా ఉండిపో అన్నాడు రామ్. హా, అలాగే, ఎలాగో డెలివరీ అయ్యాక అలాగే అవుతారంట అమ్మాయిలు. అవునా? అమ్మో, అయితే నిన్ను అంత బరువు నేను
ఎలా మోసేది అంటూ ఒక్కో పదం సాగదీస్తూ చెప్పాడు రామ్. రామ్ సాగదీయడానికి మొహంలో పెట్టే ఎక్స్ప్రెషన్స్కి సీత గట్టిగా నవ్వేసింది. అమ్మయ్య, నవ్వావా అంటూ గట్టిగా హత్తుకొని, ఎప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రామ్. నేనెప్పుడూ నవ్వుతూ ఉండాలంటే మీరెప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మీకేమైనా అయ్యింది అంటే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయను, మీతో నేను వెనకాలే రావడానికి అంది సీత. ఛ! అదేం మాటలు సీత, అలా మాట్లాడుకో ప్లీజ్. నిజం రామ్ గారు, అమ్మ తప్ప ఇంక ఏ ప్రేమ లేని నాకు మీరు అత్తయ్య మావయ్య చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిది. అందుకే నేను నవ్వుతూ ఉండాలి అంటే మీరంతా కూడా క్షేమంగా ఉండాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది. అందరూ క్షేమంగా ఉంటారు, నువ్వు సంతోషంగా ఉంటావు. సరేనా? ఇక పడుకో అని సీతను తన గుండెల మీద పడుకోపెట్టుకొని రామ్ నారాయణ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు. అదే సమయంలో కమల, బాలరాజు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు లేంది రామ్ ఇలా ఉన్న పళంగా ముక్కు అంటున్నాడు, అంటే ఏదో జరుగుతోంది అనిపిస్తుందండి అంది కమల. నాకు అలాగే అనిపిస్తుంది కమల, కానీ రామ్ మనకి ఎలాగో చెప్పడు. ఒకవేళ వాడికి చెప్పే ఉద్దేశం ఉండి ఉంటే ఈ పాటికే చెప్పుంటాడు కదా. అవునండి, నువ్వు కంగారు పడకు. నేను ఆల్రెడీ డీజీతో మాట్లాడాను మనకు ప్రొటెక్షన్ గురించి. సో ఆ రోజుకి వాళ్ళని మనతో పాటు పంపించమని అడుగుదాం అంటూ ఏదో ఆలోచిస్తూనే ఉంది కమల. బాలరాజు అది గమనించి కమల పక్కన కూర్చొని తన భుజం మీద చేవేసి, అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా చెడ్డవాళ్ళమా ఒకరికి భయపడటానికి? ఏమైనా చేసేస్తారేమో అని? మనకి తెలిసినంత వరకు మంచే చేశాము నలుగురికి. ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు, సరేనా? నువ్వు ఇలా టెన్షన్గా ఉండకు. చూడటానికి నాకు మనసు బాగోదు అన్నాడు బాలరాజు. రామ్ ఒక్కడే అంటూ కమల ఉండగా, వాడు ఒక్కడు కాదు కమల, వాడితో మరో ఇద్దరు లక్ష్మణుడు, హనుమంతుల్లా ఉన్నారు. మనకి చెప్పకపోయినా వాళ్ళకి చెప్తాడు. కాబట్టి నువ్వు కంగారు పడి వాణ్ణి ఇబ్బంది పెట్టకు. వాడు చెప్పినట్లుగా శుక్రవారం గుడికి వెళ్దాం అని చెప్పు. ఎందుకైనా మంచిది, మంజుల గారిని కూడా ఒక మాట అడుగు. మళ్ళీ నా ఒపీనియన్ అడగలేదు అనే మాట ఆమె మనసులోకి రాకూడదు. ఎంత బాగా ఆలోచిస్తారండి మీరు. నలుగురు కావాలి అనుకుంటే సరిపోదు కమల. వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మర్యాద, వాళ్ళ సలహాలు, అభిప్రాయాలు అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే కదా మనం వాళ్లకు విలువ ఇచ్చినట్లు. అప్పుడే వాళ్ళు మనకి మర్యాద, విలువ తిరిగి ఇస్తారు. నిజమే అండి. ఉదయం మంజులతో మాట్లాడి రామ్కి మనం ఒప్పుకున్నట్లు చెప్తాను. ఇంకా పడుకో. మీరు కూడా రేపే మాట్లాడండి డీజీతో. అలాగే. ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. మరొక వైపు నారాయణ వాళ్ళ మనుషులతో అదే సమయంలో నారాయణ, కౌశల్ ఎప్పుడు మీటింగ్ పెట్టుకునే గదిలో నారాయణ మాత్రమే కూర్చుని ఉన్నాడు. ఎదురుగా తన కోసం రామ్ వాళ్ళ కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండే రౌడీ ఉన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ నిజమేనా? పక్కా నిజం సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? వాళ్ళ డ్రైవర్తో మన వాడొకడు స్నేహం పెంచుకున్నాడు. వాడితో రామ్ వాళ్ళ ఆఫీస్లో ఏమైనా జాబ్ ఉందా అని మాటలు కలుపుకున్నాడు. అప్పుడే రామ్ ఒక వారం ముందు నుంచే ఎక్కడో గుడికి వెళ్ళాలి కాబట్టి రేపు వారం వరకు లీవ్ ఏమీ లేదు, ముందే చెప్పేస్తున్నాను. ఇంకో డ్రైవర్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళు కూడా అవసరం పడతారు అని చెప్పాడంట. అప్పుడు వీడు నేను కార్ డ్రైవింగ్, నాకు లైసెన్స్ కూడా ఉంది అని చెప్పాడట. అయితే నీ గురించి సార్కి చెప్తాను, నువ్వు కూడా నాకు వీలుగా ఉండు అన్నాడంట. నిన్న కాల్ చేసి రామ్ డ్రైవర్ వీడికి వీలైతే ఈ శుక్రవారం గుడికి కుటుంబంతో కలిసి వెళ్ళాలి, డ్రైవర్ ఎవరో ఉన్నామని చెప్పావుగా, అతనికి చెప్పు అన్నాడంట. అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు ఆ రౌడీ. వాడు కాల్ చేసి మన వాడికి చెప్పాడు. వాడు నాకు కాల్ చేసి చెప్పాడు సార్
ఓ, అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదా? అయితే వెళ్ళాలనే ప్రోగ్రాం వాళ్ళది. అవును సార్, ఆల్మోస్ట్గా గురువారం చెప్పేస్తానని చెప్పారట రామ్. కానీ శుక్రవారానికైతే మనిషి కావాలి, రెడీ చేయమని చెప్పారంట సార్. ఓకే, నాకు కన్ఫర్మ్ అయ్యాక చెప్పండి, ఏం చేయాలో ప్లాన్ చేస్తాను అన్నాడు నారాయణ. ఓకే సార్ హా అంటూ మళ్ళీ ఒక కట్ట డబ్బులు తీసి ఆ రౌడీ చేతిలో పెట్టాడు. ఇంకా నువ్వెళ్ళు అంటాడు నారాయణ ఆలోచిస్తూ. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కౌశల్లో మార్పు వచ్చిన తర్వాత తన తల్లి సుజాత చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుంటాడు. రామ్కి కానీ తన కుటుంబానికి కానీ ఎలాంటి హాని తన వల్ల కానీ నారాయణ వల్ల కానీ జరగకూడదు అని అనుకున్నాడు. అందుకే నారాయణ ఏం పని చేసినా ఎవరితో అయినా బిజినెస్ల గురించి మాట్లాడాలి అనుకున్నా ఆ గదిలోనే మాట్లాడతాడని కౌశల్కు బాగా తెలుసు. నారాయణ ఒకవేళ రామ్ కుటుంబానికి ఎలాంటి అపాయమైనా చేయడానికి ఆలోచిస్తున్నాడని కౌశల్కి అనిపిస్తూ ఉండడం వలన నారాయణకు తెలియకుండా ఒక మైక్రో వాయిస్ రికార్డర్ పెట్టాడు. ఇప్పుడు నారాయణ ఆ రౌడీ మాటలు అన్నీ కౌశల్ విన్నాడు. నారాయణ రామ్ కుటుంబాన్ని ఎలా చంపాలని ఆలోచిస్తూ ఉంటే కౌశల్ మాత్రం ఇప్పుడు నారాయణ ప్లాన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తున్నాడు. మరొక వైపు బుధవారం ఉదయం 6 గంటలకు కమల లేచి రెడీ అయి కిందకు 7 గంటలకు వస్తుంది. అప్పటికే సుక్కు ఇల్లంతా క్లీన్ చేసి ఉంచుతుంది. మంజులు కూడా లేచి రెడీ అయ్యి అప్పుడే బయటకు వస్తుంది. ఇద్దరు కలిసి పూజకు సిద్ధం చేస్తూ ఉండగా సీత కూడా వస్తుంది. ముగ్గురు కలిసి పూజ ముగిస్తారు. సీతమ్మ మీకు పాలు, పెద్దమ్మగారు మీకు కాఫీ అని సుక్కు ఇస్తూ ఉండగా మరి మాకు అంటూ రామ్ బాలరాజు వస్తారు. మీరు వచ్చేసారా అయ్యగారు? లేకపోతే జాగింగ్ చేసుకుంటూ హిమాలయాలకి వెళ్ళిపోతాం అనుకున్నావా సుక్కు అంటూ కూర్చున్నాడు రామ్ సీత పక్కనే కూర్చుంటూ. పొండయ్య గారు, మీరెప్పుడూ నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు అని సుక్కు కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది. సుక్కు అలా వెళ్ళిపోతుంటే ఇంతకు కాఫీ ఇస్తున్నావా లేదా అన్నాడు బాలరాజు. మీకు మాత్రమే, రాంబాబుకి లేదు అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళింది సుక్కు. అందరూ నవ్వుకున్నారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ని కూడా ప్రెస్ చేసి మన ఛానల్కి మరింత రీచ్ని పెంచండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.